ఇన్ని రోజులు మనం తాగింది ఓఆర్ఎస్ఆ కాదా? మరి తాగింది ఏంటి? ఓఆర్ఎస్ బ్యానా? హలో స్ట్రాంగ్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్ననే ఒక ఆర్డర్ వచ్చింది కదా ఓఆర్ఎస్ఎల్ బ్యాన్ అని, దాని గురించే ఈ వీడియో అంతా. మనకి జ్వరం వచ్చినా నీరసంగా ఉన్నా ఓఆర్ఎస్ తాగుతాం, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాంటి ఓఆర్ఎస్ ఇప్పుడు బ్యాన్ అయింది అంటే మనం ఎంత ప్రమాదకరమైన తాగుతున్నామో ఆలోచించాలి. సరే, అసలు ఈ ఓఆర్ఎస్ ఏంటి, ఓఆర్ఎస్ఎల్ ఏంటో చూద్దాం. ఓఆర్ఎస్ అనే డీహైడ్రేషన్ సొల్యూషన్ అనమాట. ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది ఒక సిరప్ సొల్యూషన్. ఈ ఓఆర్ఎస్ మనం ఒరిజినల్ ఓఆర్ఎస్ తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి నీరసం తగ్గుతుంది, డయేరియా నుంచి కాపాడుద్ది. డయేరియా అంటే నీళ్ళ విరోచనాలు అనమాట. అలానే ఇది ఒక WHO అప్రూవ్డ్ ఫార్ములా ఒరిజినల్ ఓఆర్ఎస్ అనేది. బట్ మనం తాగే అన్ని చోట్ల దొరికే ఓఆర్ఎస్ఎల్ అనేది అది WHO అప్రూవ్ చేయలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అప్రూవ్ చేయలేదు ఆ ఓఆర్ఎస్ఎల్ని. అండ్ ఈ ఒరిజినల్ ఓఆర్ఎస్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి. ఓఆర్ఎస్ఎల్ దానిలో జస్ట్ అది షుగర్ అండ్ ఫ్లేవర్ డ్రింక్ మాత్రమే. మరి ఏది ఒరిజినల్ ఓఆర్ఎస్ అంటే మనం ఓఆర్ఎస్ అని ప్యాకెట్ మీద ఉండి WHO అప్రూవ్డ్ అని ఉండాలి, అది మాత్రమే మనం వాడాలి. అండ్ ఫ్లేవర్ ఏ ఉన్నా కానీ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం, ఒక డాక్టర్ వీడియో ప్రకారం ఈ WHO అప్రూవ్డ్ ఉన్నది వాడితే బెటర్ అని నాకు అర్థమైంది. కానీ మీరు ఎవరైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతారో ఆ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి దాన్ని మాత్రమే వాడండి. అసలు ఇప్పుడు సడన్గా ఇదంతా ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సడన్గా రాలేదండి. డాక్టర్ శివరంజని గారు 2018 నుండి దీని మీద అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నారు. 2021లో హెల్త్ మినిస్ట్రీకి కూడా అప్లై చేశారు. తర్వాత ఫుడ్ సేఫ్టీ అథారిటీకి FSSAI కూడా అప్లై చేశారు. అయితే 2022లో ఫస్ట్ ఈ ప్రోడక్ట్ని బ్యాన్ చేశారు. మళ్ళీ అదే 2022లో ఈ ఓఆర్ఎస్కి ముందు వెనక ఏదైనా పెట్టచ్చు, అలానే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ మీద ఇది ఒరిజినల్ ఓఆర్ఎస్ కాదు అని రాయమని ఆర్డర్ ఇచ్చారు. అందులో ఎంతమంది ఆ ప్రోడక్ట్ కింద ఉన్న చిన్న అక్షరాన్ని చదివి మనం కొంటున్నాం? పైన ఓఆర్ఎస్ అని రాశారు, కింద ఇది ఓఆర్ఎస్ కాదు అని రాశారు. అప్పుడు ఇది పబ్లిక్ని మిస్లీడ్ చేసినట్టే కదా. అందుకే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇండియా అనేది దీన్ని బ్యాన్ చేసింది కంప్లీట్గా. 8 ఇయర్స్గా మనందరి కోసం పోరాడి విజయం సాధించిన డాక్టర్ శివరంజని గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శివరంజని గారు. గుర్తుపెట్టుకోండి, ఓఆర్ఎస్ఎల్ బ్యాన్ అయింది. ఓఆర్ఎస్ అనుండి WHO అప్రూవ్డ్ అని ఉన్నది మాత్రమే కొనండి. అందరి అవగాహన కోసం ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.